Welcome to my channel, Maths for Competitive Examinations. Daily one concept, tips and tricks in maths. So, ఇలాగ ఇచ్చారనుకోండి 0.5 ప్లస్ 0.55 ప్లస్ 0.555 అంటే ఒక నంబర్ని డెసిమల్ పాయింట్ తర్వాత రిపీటెడ్గా ఫస్ట్ 1 టైమ్, తర్వాత 2 టైమ్స్, తర్వాత 3 టైమ్స్, నెక్స్ట్ 4, 5, 6 అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చి దాన్ని సమ్ కనుక్కోమన్నారు అనుకోండి. అప్పుడు మనం సాధారణంగా ఎలా చేస్తాము, 0.5, నెక్స్ట్ 0.55, తర్వాత 0.555, ఇక్కడ అంతవరకే ఉంది. 3 టర్మ్స్ ఉన్నాయి. డెసిమల్ పాయింట్ ఒకదాని కింద ఒకటి వచ్చేటట్లు, ఇదేమో టెన్స్ ప్లేస్లు అన్నీ ఒకదాని కింద ఒకటి వచ్చేటట్లు, తర్వాత హండ్రెడ్స్ ప్లేస్, 1000 ప్లేస్, ఇలా ఒకదాని కింద ఒకటి వేసుకొని 5 + 5 10, 0 1 క్యారీ, 5 + 5 10 15 16, 6 1 ఇక్కడికి వస్తుంది క్యారీ 1, ఇక్కడ డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్. సో దీని వాల్యూ మనకి ఏమొచ్చింది, 1.605 వచ్చింది. సాధారణంగా మనం ఇలా చేస్తాం. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనము 3 టర్మ్స్ వేసుకొని కూడాం. 4 టర్మ్స్ ఉన్నాయనుకోండి, 4 టర్మ్స్ వేసుకొని ఇలా కూడవచ్చు. 5 టైమ్స్. ఆ విధంగా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు కూడడం చాలా కష్టమవుతుంది. కాబట్టి దీనికి ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే ఫస్ట్ ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతూ ఉందో, ఇక్కడ 5 రిపీట్ అవుతుంది కాబట్టి 5 వేసుకోండి ఇంటూ, ఇక్కడ 5 లాస్ట్లో 5 ఎన్నిసార్లు వచ్చింది, మ్యాక్సిమం 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3. నెక్స్ట్ ఇంకా 2 ఉంటుంది, ఒక్కొక్కటి పెరుగుతూ పోయింది కాబట్టి అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంది. 3 to 1 మల్టిప్లై చేసేయండి. 5 ones 5, 5 2s 10, 0 1 క్యారీ, 5 3s 15 + 1 16, ఈ నెంబర్ వస్తుంది. ఇప్పుడు డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి అనేది క్వశ్చన్. ఇక్కడ లాస్ట్ టర్మ్లో డెసిమల్ పాయింట్ 1 2 3 డిజిట్స్ తర్వాత ఉంది రైట్ నుంచి లెఫ్ట్కు. కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్కు 1 2 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంతే, ఇక్కడ మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది. అదే దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కాబట్టి కొంత టైం పట్టింది. అదే మీరు డైరెక్ట్గా చేసేస్తే చాలా క్విక్గా చేసేయచ్చు. ఈ 3 కూడటం కంటే, ఈ విధంగా వేసుకొని కూడటం కంటే 3 టర్మ్స్ అయినప్పటికీ ఇలా చేయడం ఈజీ అనమాట. ఏ నెంబర్ రిపీట్ అవుతుందో ఆ నెంబర్ వేసుకోవడం, ఎంత నెంబర్ మ్యాక్సిమం ఉందో అది, దాని తర్వాత ఒక్కొక్కటి తక్కువగా 1 వరకు వేసుకొని మల్టిప్లై చేయటమే, అంతే. అదే ఇది చేస్తాం చూడండి. ఇక్కడ ఏ నెంబర్ రిపీట్ అయింది, 4 అనేది రిపీట్ అయింది. ఎన్నిసార్లు ఉంది, మ్యాక్సిమం 5 టైమ్స్ ఉంది కాబట్టి 5 4 3 2 1 వేసుకోవాలి. 4 ones 4, 4 2s 8, 4 3s 12 1 క్యారీ, 4 4s 16 + 1 17, 4 5s 20 20 + 1 21. ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 డిజిట్స్ తర్వాత 1 2 3 4 5 డిజిట్స్ తర్వాత పాయింట్, అంతే. 2.17284. మీరు కావాలంటే ఈ నెంబర్ను వరుసగా ఒకదాని కింద ఒకటి వేసుకొని కూడి చూడండి, లేదా క్యాల్కులేట్ యూజ్ చేసి చూడండి. క్యాల్కులేటర్ యూజ్ చేసి చూడండి, మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 0.8 + 0.88 + 0, ఇట్లా 4 టైమ్స్ ఉందన్నమాట. ఇక్కడ 8 అనే ఒక పెద్ద నెంబర్ తీసుకున్నాం అంతే. సరే, ఏ నెంబర్ రిపీట్ అవుతుంది, 8 రిపీట్ అవుతుంది. మ్యాక్సిమం ఎన్నిసార్లు ఉంది, 4 టైమ్స్ ఉంది. సో 4, నెక్స్ట్ 3 2 1, అంతే. 8 ones 8, 8 2s 16 1 క్యారీ ఉంటుంది. 8 3s 24 + 1 25 2 క్యారీ ఉంటుంది. 8 4s 32, 32 + 2 34. సో పాయింట్ అక్కడ పెట్టుకోవాలి, 1 2 3 4, 1 2 3 4. సో 3.4568 వస్తుంది అన్నమాట, అంతే ఆన్సర్. సో ఈ విధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చినప్పటికీ మనం చేసేయచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్లో 0.1 0.11 0.111 ఆ విధంగా ఇంక్రీజ్ అవుతూ పోయి 0.111111 అంటే 7 ones ఉన్నాయి. అంతవరకు 7 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏ నెంబర్ రిపీట్ అవుతుంది, 1 రిపీట్ అవుతుంది. ఎన్నిసార్లు మ్యాక్సిమం 7 దాకా ఉంది.
అంటే 7, 6, 5, 4, 3, 2, 1 వస్తుంది. 1 into దిస్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు దిస్ నెంబర్ వస్తుంది. సో ఇదే నెంబర్ వస్తుంది 7, 6, 5, 4, 3, 2, 1. ఇక్కడ ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది? లాస్ట్ టర్మ్లో 7 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. సో ఇక్కడ 7 డిజిట్స్ తర్వాత పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి. సో పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఎటువంటి డిజిట్ లేకుంటే క్లారిటీ కోసము 0 పెడతామన్నమాట. జనరల్గా 0 పెట్టి పాయింట్ పెడతారు. లెఫ్ట్ సైడ్ యూనిట్స్ ప్లేస్లో ఎటువంటి డిజిట్ లేనప్పుడు 0 పెడతారనమాట. లేదా ఇలాగే అయినా రాయొచ్చు, బట్ దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ మెథడ్. సో ఇది మీరు చేయండి, హోంవర్క్గా చేయండి. ఆన్సర్ కనుక్కొని కరెక్టో కాదో క్యాల్కులేటర్ ఉపయోగించి దాన్ని క్యాల్కులేట్ చేయండి. లేదా ఒకదాని కింద ఒకటి, ఈ 5 నెంబర్సే కాబట్టి ఒకదాని కింద ఒకటి వేసుకొని చూడండి. కూడి చూసి కరెక్టో కాదో వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.